అనుకున్నట్టే జరుగుతుంది. అధికార దుర్వినియోగం నడుస్తోంది. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం సాగుతోంది. అటు పోలీస్ ఇటు ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా పాలక పార్టీ అభ్యర్థికి ప్రయోజనం చేకూర్చే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన దశ నుంచే యథేచ్ఛగా బూతుల ఆక్రమణ నడుస్తోంది. దీంతో పులివెందుల ఎన్నికల ఫలితం దాదాపుగా అందరికీ అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చివరికి ఓటర్లను కూడా బూతుల వరకు రాకుండా అడ్డుకుంటున్నటువంటి వైను చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది. మొత్తంగా పోలింగ్ బూతులన్నింటినీ తమ కనుసన్నల్లో నడిపించుకుంటున్నటువంటి వైనం కారణంగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించేదానికోసం తగ్గట్టు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు అంతా అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రీతిన గెలవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఏం సాధిస్తుందన్నట్టు వాస్తవానికి పులివెందుల ఉప ఎన్నికల జడ్పీటీసీగా గెలిచినటువంటి వాళ్ళకి కేవలం ఏడాది కాలం మాత్రమే పదవి ఉంటుంది. దీని కారణంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే కనీసంగా కడప జిల్లా జడ్పీ పీఠం మీద కూడా ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉండదు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా భావించింది. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగాన్ని మోహరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు క్యూ కట్టారు. భారీగా నిధులు వెదజల్లారు. అధికార యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకున్నారు. అటు పోలీస్ ఇటు ఎన్నికల యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే చివరకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి కూడా ఓటేయడానికి ససేమిరా అన్నారు. అయితే హేమంత్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. కాదు, మేము దగ్గరుండి తీసుకెళ్ళి ఓటేయిస్తాం అంటూ పోలీసులు హేమంత్ రెడ్డి ఇంటి వరకు వచ్చినప్పటికీ అక్కడ స్థానిక మహిళలు ఎదురు తిరగడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. మహిళలు నిలదీసి పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టినటువంటి తరుణంలో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. రాజకీయంగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అనే మాట వినడం కోసమే చంద్రబాబు, నారా లోకేష్ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇలాంటి విజయాల ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ప్రయోజనం వనగూరే అవకాశం లేదని, భవిష్యత్ రాజకీయాలకి ఇదేమీ ఒక దిక్సూచిగా ఉండబోదని అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతూ ఏదో రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సొంత గూటిలోనే ఓడించాం అనేటువంటి ఒక ఇగో సాటిస్ఫాక్షన్ చేసుకునే ప్రయత్నంలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఆ ప్రయత్నంలోనే మొత్తం పోలింగ్ బూతుల సందర్భంగా పులివెందుల ఉప ఎన్నికల్లో అన్ని రకాలుగాను తన అధికారాన్ని వాడుకునే ప్రయత్నానికి దిగింది. మరి ఈ ప్రయత్నంలో ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుంది చూద్దాం.